హాయ్ అండి. అస్సలు రుద్దే పని లేకుండా డోర్ మ్యాట్స్‌ని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. డోర్ మ్యాట్స్ మనం ఇలాగ వాష్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ ఉంటాం కదండీ! డోర్ మ్యాట్స్‌ని అప్పటికప్పుడు చక్కగా క్లీన్ అయిపోవాలి అంటే ఈ టిప్స్‌ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బకెట్ తీసుకొని దానిలో 1 స్పూను సర్ఫ్ వేసుకోవాలండి. బట్టల సోడా తెలుసు కదండీ! బట్టల సోడా మీకు ఐడియా లేకపోతే పూర్వం రోజుల్లో ఎక్కువగా పెద్దవాళ్ళు బట్టల సోడాని యూజ్ చేసేవాళ్ళండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి బట్టలకు ఉన్నటువంటి మురికి కూడా చక్కగా మనకి వదిలిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా నేను ఒక స్పూన్ అయితే సర్ఫ్ వేసుకున్నాను. ఒక స్పూను బట్టల సోడా వేసుకున్నానండి. అందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. కొంచెం టూత్ పేస్ట్ అలానే కొంచెం షాంపూ వేశాను. ఇవన్నీ కూడా ఇలా వేసేసి బాగా మరిగినటువంటి హాట్ వాటర్‌ని పొయ్యాలండి. ఇలా పోసిన తర్వాత ఇలా నురగలాగా వస్తుంది కదండీ! ఇలా ఈ నురగ వాటర్‌లో ఈ మ్యాటులన్నీ కూడా ఈ విధంగా ఈ వాటర్‌లో పెట్టేసుకొని తర్వాత మనం ఇలాగ కిందకి పైకి ఇలాగ ఆ వాటర్‌లో జాడిస్తూ ఉన్నామనుకోండి, దానికి పట్టినటువంటి మురికి కానీ, డస్ట్ కానీ, మరకలు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. చూసారు ఇప్పుడు మీకు వీడియోలోనే చూపిస్తున్నాను. ఆ మురికి వాటర్ అంతా కూడా ఇలాగొచ్చేస్తుంది. బట్టల సోడా చాలా బాగా వర్క్ అవుతుందండి. బట్టల సోడా అలానే దీనిలో బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఈ రెండిట్లికే చాలా వరకు డస్ట్ అయితే పోతుంది. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. తప్పకుండా చూడండి. చూసారా ఇప్పుడు మీకు ఈ లైవ్‌లోనే చూపిస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా మనం రుద్దే పని లేకుండా, బండకేసి బాదే పని లేకుండా అప్పటికప్పుడు చక్కగా 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత మనం ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మెరిసిపోతాయండి. డోర్ మ్యాట్స్ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.